హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. నేను రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. చాలామంది స్టూడెంట్స్ మేము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళటానికి కోర్స్ కంప్లీట్ చేసాం కానీ ఇంకా జాబ్ రాలేదు అని చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఒక రకమైన డిసప్పాయింట్మెంట్లోకి వెళ్తూ ఉంటారు. అసలు నాకు జాబ్ వస్తుందా, లేకపోతే నేను ఎందుకు ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వలేకపోతున్నాను, ఇలా చాలా ప్రాబ్లమ్స్. అంటే చాలామంది చెప్తూ ఉంటారు, సార్ మేము కోర్స్ చేసాం కానీ ఇంకా మేము ప్లేస్ అవ్వలేదు, అందుకే ఇప్పుడు కోర్సు మారుస్తున్నాము. ఇట్లా సో సాఫ్ట్వేర్ కోర్సు కంప్లీట్ చేసి ఇంకా ప్లేస్మెంట్ రాని వాళ్ళు, అది మా క్వాలిటీ థాట్లో కూడా ఉంటారు, బయట ఇన్స్టిట్యూట్లో కావచ్చు, ఒక ఇన్స్టిట్యూట్ అని కాదు, జనరల్గా చెప్తున్నాను నేను. సాఫ్ట్వేర్ కోర్స్ కంప్లీట్ చేసి ప్లేస్మెంట్ ఎవరికైతే రాలేదో వాళ్ళు ఫ్రెషర్స్ కావచ్చు, కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేది నాకున్న ఎక్స్పీరియన్స్తో లాస్ట్ 14-15 ఇయర్స్ నుంచి ఈ ఐటీ ట్రైనింగ్స్లో ఉన్నాను. కాబట్టి నాకున్న కొన్ని ఎక్స్పీరియన్సెస్ మా ఓల్డ్ స్టూడెంట్స్ని చూసిన దాన్ని బట్టి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సాఫ్ట్వేర్ కోర్స్ కంప్లీట్ చేసి ప్లేస్మెంట్ రావాలి అంటే ఈ టిప్స్ ఆర్ ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అయితే మీకు హెల్ప్ అవ్వచ్చు. ఒకటి, రిపిటీషన్ టు ద కోర్స్. అంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు జావా నేర్చుకున్నారు, కోర్స్ అయిపోయింది, డెఫినెట్గా వాళ్ళు 30% 40% వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయి ఉంటుంది. దే ఆర్ ఏబుల్ టు రైట్ కోడ్ ఆర్ టెస్టింగ్ వాళ్ళైతే దే ఆర్ ఏబుల్ టు టెస్ట్ ఇట్. అయితే బ్యాచ్ అయిపోయిన తర్వాత, అంటే ఒక్కొక్కసారి మీరు ఒక బ్యాచ్లో నేర్చుకుని ఉంటారు మీ ఇన్స్టిట్యూట్లో, బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాచ్కి రిపీట్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీరు సెకండ్ బ్యాచ్కి రిపీట్ అయితే, థర్డ్ బ్యాచ్కి, ఫోర్త్ బ్యాచ్కి అట్లా రిపీట్ అయితే మీకు ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అంటే మీరు ఫస్ట్ బ్యాచ్ అయిపోయిన తర్వాత రెజ్యూమ్ పెట్టండి, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉండండి. మీకు ఇంటర్వ్యూస్ లేని రోజు వచ్చి మళ్ళీ ఇన్స్టిట్యూట్లో కూర్చొని సెకండ్ బ్యాచ్కి రిపీట్ అవ్వడం ద్వారా ఏమవుతుందంటే, మీకు ఇంకొన్ని కాన్సెప్ట్స్ మీద ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఐటీ కోర్సెస్ అనేవి కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఇంకొక బ్యాచ్కి అట్లీస్ట్ రిపీట్ అవ్వటం. చాలామంది స్టూడెంట్స్ కోర్స్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతారు, హాస్టల్స్లో ఉంటారు. నేను చాలాసార్లు 2010లో క్వాలిటీ థాట్ పెట్టినప్పటి నుంచి మా ఫార్ములా ఏంటంటే, వీళ్ళు రిపిటీషన్కి అలో చేయాలి అని చెప్పి. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూస్ లేని రోజు మళ్ళీ బ్యాచ్ వినటం ద్వారా మీరు బెటర్గా డౌట్స్ అడగొచ్చు మీ ఫ్యాకల్టీతో, ఇంకొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, మీ ఫ్యాకల్టీకి కూడా మీ మీద ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. సో రిపీటేషన్ టు కోర్స్ అనేది చాలా బెస్ట్ టెక్నిక్ అండి. ఇది మీకు జాబ్ వచ్చేంత వరకు ఇన్స్టిట్యూట్లో కోర్స్ ఎన్నిసార్లు నేర్చుకోండి. కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, సెకండ్ టైం బాగా అర్థమవ్వచ్చు, థర్డ్ టైం అర్థమవ్వచ్చు. అంటే అసలు నేను కోర్స్ అయిపోయింది, నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వలేదు, నాకు ఇంటర్వ్యూస్ రావట్లేదు అని డీలా పడిపోవడం కంటే 2-3 టైమ్స్ ఇన్స్టిట్యూట్లోనే ఉండి టైం పోతే పోయిందని చెప్పి కోర్స్కి రిపీట్ అవుతూ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఇది వన్ ఆఫ్ ద ఇట్లా చేసిన నా స్టూడెంట్స్ ఇంతకుముందు చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు నేను చూశాను ఇక్కడ క్వాలిటీ థాట్లో. కాబట్టి చాలా బెస్ట్ టెక్నిక్ ఇది. మీకు జాబ్ వచ్చేంత వరకు ఇన్స్టిట్యూట్లోనే ఉండి మళ్ళీ బ్యాచెస్ రిపీట్ అవ్వండి. మీరు ఉదాహరణకి ఏంటంటే, సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఇట్లా టీచర్ ఎగ్జామ్స్ యాస్పిరెంట్స్ కానీ, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఇన్స్టిట్యూట్లో వాళ్ళ జాబ్ వచ్చేంత వరకు మళ్ళీ బ్యాచెస్ వింటూ మళ్ళీ బుక్స్ ప్రిపేర్ అవ్వటం ఇట్లా చేస్తూ ఉంటారు. సో మీకు కూడా సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి అనుకున్నప్పుడు మీరు ఒక యావరేజ్ స్టూడెంట్ కానీ, బిలో యావరేజ్ స్టూడెంట్ కానీ అయ్యి ఉంటే ఖచ్చితంగా మల్టిపుల్ బ్యాచెస్కి రిపీట్ అవ్వడం ద్వారా ఎలాంటి పర్సన్ అయినా సరే ఐటీలో జాబ్ తెచ్చుకోవడం పాసిబుల్ అవుతుంది. ఇది నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఓకే, సో ఇప్పుడు మీరు ఒక కోర్స్ నేర్చుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుల్ స్టాక్ పైథాన్ అనే కోర్స్ నేర్చుకున్నారు, బ్యాచ్ అయిపోయింది. సో మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, మార్కెట్ డల్గా ఉంది, మంత్కి 1 or 2 కాల్సే వస్తున్నాయి, ఇట్లా ఏవో మీకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మీరు ఇంటికి వెళ్ళిపోకుండా మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో కానీ, లేదా మీరు ఎక్కడైతే నేర్చుకున్నారో అక్కడ కొంత ల్యాబ్ అసిస్టెంట్గా ట్రై చేయడం అనేది బెటర్ మీకు. సో మీరు వర్క్ యాజ్ ల్యాబ్ అసిస్టెంట్. సో మీరు ల్యాబ్ అసిస్టెంట్గా వర్క్ చేయడం ద్వారా డెఫినెట్గా మీకు అనేది బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో వర్క్ యాజ్ ల్యాబ్ అసిస్టెంట్, మీరు ఒక కోర్సు ఒక చోట చేసినప్పుడు ల్యాబ్ అసిస్టెంట్గా ట్రై చేయడం అనేది బెటర్. అంటే మీరు ల్యాబ్ అసిస్టెంట్ అనే కాదు, నెక్స్ట్ బ్యాచ్లో వచ్చిన వాళ్ళకి మీరు నేర్చుకున్న డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మీకు సబ్జెక్ట్ మీద బెటర్ క్లారిటీ వస్తుంది. సో మీ దగ్గర ఎవరైతే జూనియర్స్ ఉన్నారో, అంటే మీ ఇన్స్టిట్యూట్లో నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి, నీకు తెలిసిన వాళ్ళకి, సో వాళ్ళకి ఆ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నీకు ఆ సబ్జెక్ట్ మీద కొంత క్లారిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో కొంచెం కాంప్లెక్స్ టాపిక్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ టాపిక్స్ మీద మీ జూనియర్స్కి ఉన్న డౌట్స్ క్లారిఫై చేయడం ద్వారా మీకు సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో వర్క్ యాజ్ ల్యాబ్ అసిస్టెంట్. సో తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, జాబ్ పోర్టల్స్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయండి. అంటే మనకి ఇండియాలో చాలా లొకేషన్స్లో హైరింగ్ జరుగుతూ ఉంటుంది.
చాలామంది నేను మన హైదరాబాద్‌లో చూసిందేంటంటే, ఎంతసేపు హైదరాబాద్ లొకేషన్‌లోనే జాబ్ రావాలని ట్రై చేస్తున్నారు. కానీ చెన్నై, నోయిడా, బెంగుళూరు లేకపోతే అహ్మదాబాద్ ప్రెజెంట్ ఇట్లా చాలా చోట్ల నాగపూర్ ఇలా మల్టిపుల్ లొకేషన్స్‌లో హైరింగ్ అనేది జరుగుతుంది. పూణే. సో, మీరు జాబ్ పోర్టల్స్‌ని ఎఫిషియెంట్‌గా యూజ్ చేస్తూ ఏ లొకేషన్ మీరు విల్లింగ్ టు జాయిన్ ఎనీ లొకేషన్ అని పెట్టడం వేరు. అలా కాకుండా స్పెసిఫిక్‌గా బెంగుళూరు లొకేషన్, నోయిడా లొకేషన్ ఒక 1 ఇయర్ ఎక్కడో చోట అంటే మనకేం కావాలి ఫస్ట్ ఐటీ జాబ్‌లోకి ఎంటర్ అవ్వడం కావాలి. సో, ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మీరు 1 ఇయర్ తర్వాత హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోవచ్చు. సో, ఫస్ట్ ఏ లొకేషన్ అయినా సరే మీరు మల్టిపుల్ లొకేషన్స్ ఇంకా నా సజెషన్ అయితే ఏంటంటే, మీరు డిఫరెంట్ లొకేషనే పెట్టుకొని ట్రై చేయండి. ఇప్పుడు అందరూ విల్లింగ్ టు జాయిన్ ఎనీ లొకేషన్ అనే పెడతారు జాబ్ పోర్టల్స్‌లో. అలా కాకుండా మీరు కొన్ని రేర్ లొకేషన్స్ చూజ్ చేసుకుంటే, అక్కడ మీకు త్వరగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బికాస్ ఆఫ్ కాంపిటీషన్, లెస్ కాంపిటీషన్. సో, ఎఫెక్టివ్ జాబ్ పోర్టల్స్ వాడటం, కొన్ని కంపెనీస్ వాళ్ళ కెరియర్స్‌లోకెళ్ళి మీరు పోస్ట్ చేయొచ్చు. సో, వాటి కెరియర్స్‌లోకెళ్ళి మీరు పోస్ట్ చేయొచ్చు. సో, ఎఫెక్టివ్ జాబ్ పోర్టల్స్ వాడటం కానీ, కెరియర్స్‌లో మీరు పోస్ట్ చేయటం గానీ, ఇలా సో, మీరు కొన్ని టెక్నిక్స్ అనేవి అంటే, సో, మన రెజ్యూమ్ అప్‌లోడ్ చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వటం ద్వారా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. ఈ రెజ్యూమ్ అప్‌లోడ్ చేసేటప్పుడు ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలని నేను ఇంకొక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే సో, మీరేదైతే రెజ్యూమ్ ప్రిపేర్ చేశారో, ఈ రెజ్యూమ్‌కి కంటిన్యూయస్‌గా ఆ పర్టిక్యులర్ టెక్నాలజీలో లేటెస్ట్ స్కిల్స్ అనేవి యాడ్ చేయండి. ఇప్పుడు ప్రతి చోట్ల ఐటీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫుల్ స్టాక్ చూస్తున్నారనుకోండి. ఫుల్ స్టాక్‌లో ఇప్పుడు లేటెస్ట్ ఏముంది? స్ప్రింగ్ బూట్ ఉంది. స్ప్రింగ్ బూట్ ఇంకేం అడుగుతున్నారు కంపెనీస్ అనేవి అంటే మీరు ఎక్స్‌పర్ట్ అయ్యి ఉండక్కర్లేదు. లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఇప్పుడు మీరు ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ డేటా ఇంజినీరింగ్ అనే సబ్జెక్ట్ తీసుకున్నారు. క్లౌడ్ డేటా ఇంజినీరింగ్‌లో ప్రెజెంట్ లేటెస్ట్ మార్కెట్‌లో ఏమడుగుతున్నారు? టెస్టింగ్‌లో ప్రెజెంట్ లేటెస్ట్ ఏమడుగుతున్నారు? అని మీరు అన్నీ నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్, సెలీనియం ఇట్లా అన్నీ నేర్చుకున్నారు టెస్టింగ్‌లో. కానీ ప్రెజెంట్ లేటెస్ట్‌లో సైప్రస్ అడుగుతున్నారనుకోండి. సైప్రస్ అనే స్కిల్ అట్‌లీస్ట్ ఓవర్‌వ్యూ బేసిక్స్ నేర్చుకొని రెజ్యూమ్‌కి యాడ్ చేయండి. సో, ఎప్పుడు కూడా మన రెజ్యూమ్ అనేది ఒక కాన్స్టెంట్ కాదండి. రెజ్యూమ్‌ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. కొత్త స్కిల్స్ మీరు నేర్చుకున్నవి ఒక ఓవర్‌వ్యూ తెచ్చుకున్నవైనా సరే యాడ్ చేస్తూ ఉండాలి. సో, అలాగే మీరు ఈ లేటెస్ట్ స్కిల్స్‌ని యాడ్ చేయడంతో పాటు మనకిప్పుడు ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్స్ చాలా ఉన్నాయి మార్కెట్‌లో. సో, మీరు ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో మీరు డెవలప్ చేసిన మీ అసైన్‌మెంట్స్, టెస్టింగ్ లేకపోతే కనీసం కొన్ని పోర్టల్స్‌లో మీరు రాసిన ఆర్టికల్స్ గానీ, ఎస్పెషల్లీ మీరు కోడింగ్ ప్రాక్టీసెస్ ఏమైనా చేశారా? ఈ ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్స్‌ని ఎఫిషియెంట్‌గా యూజ్ చేయడం ద్వారా మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు గానీ, లేకపోతే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా అది ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అంటే సో, మీరు ఎలాంటి ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్స్ అంటే మీరు ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో మీ కాంట్రిబ్యూషన్ ఏంటనేది మీ రెజ్యూమ్‌కి వాల్యూ క్రియేట్ చేస్తుంది. అలాగే కంటిన్యూయస్‌గా మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. మీ ఫ్యాకల్టీని రిక్వెస్ట్ చేయండి, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. ఈ ఫీల్డ్‌లో ఆల్రెడీ ఉన్న సీనియర్స్‌ని రిక్వెస్ట్ చేయండి. మీరు ఎన్ని సీ ఒక టిపికల్ గవర్నమెంట్ ఎగ్జామ్‌కి, ఒక ఐటీకి డిఫరెన్స్ ఏంటంటే, గవర్నమెంట్ ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ ఓరియెంటెడ్ ఉంటుంది. బట్ ఇక్కడేంటంటే ఇంటర్వ్యూ ఓరియంటేషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ సారి ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు స్ట్రెస్ ఉంటుంది. లేకపోతే కొన్ని మర్చిపోతారు. ఎందుకంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది స్టోరీ టెల్లింగ్. సో, అసలు ఇంటర్వ్యూని మనం టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ నుంచి ఎలా చెప్పాలి? ఇంటర్వ్యూ మన కంట్రోల్‌లో ఎలా ఉండాలనే దాని మీద నేను సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను నేను. సో, మీరు ఇంటర్వ్యూని ఇంప్రెస్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి, ఆ ఇంటర్వ్యూ ఓరియంటేషన్, ఆ ఇంటర్వ్యూలో స్టోరీ టెల్లింగ్ ఎలా ఉండాలి? ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి? కాన్ఫిడెంట్‌గా ఎలా మాట్లాడాలి? అనేది రావాలి అంటే మీరు ఒక 10, 15 మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేసుంటే అప్పుడు మీరు ఏ ఇంటర్వ్యూకెళ్ళినా సరే సక్సెస్ అవుతారు. అలాగే మీరు బెస్ట్ ప్యాకేజ్‌ని డిమాండ్ చేయొచ్చు. అలాగే సో, మీ రెజ్యూమ్‌ని అప్డేట్ చేసి మాక్ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వటం. అలా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీరు నేర్చుకున్న టెక్నాలజీ మీద మల్టిపుల్ ప్రాజెక్ట్స్‌లో అప్లై చేయడానికి ట్రై చేయండి. సో, ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తాయి. సో, నేను పదే పదే చెప్తున్నాను మీకు కోర్స్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో, ప్రాజెక్ట్స్ అంత ఇంపార్టెంట్. కోర్సు, ప్రాజెక్ట్స్ ఎంత ఇంపార్టెంటో అలాగే మీకు మాక్ ఇంటర్వ్యూస్ గానీ, లేకపోతే ఇంటర్వ్యూ ప్రెజెంటేషన్ అంత ఇంపార్టెంట్. సో, మనం ఒక 3 సెగ్మెంట్స్ మెయిన్ ఏంటంటే కోర్స్, తర్వాత ప్రాజెక్ట్, తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఈ 3 సెగ్మెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, మీరెవరైనా కోర్సు నేర్చుకొని జాబ్ రాకపోతే ఖచ్చితంగా ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వటం ద్వారా మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్ చాలామంది ఈ సెగ్మెంట్‌లో కొంతమంది నేను గమనించి చెప్తున్నాను నేను. ఫస్ట్ మీ మైండ్‌లో నెగెటివ్ థాట్స్ వద్దు. అంటే ప్రాక్సీ ఇంటర్వ్యూలు చేయించుకోవాలి, బ్యాక్ డోర్‌లో వెళ్ళాలి, కన్సల్టెన్సీస్ హెల్ప్ తీసుకోవాలి, ఎవరైనా ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇస్తే బావుండు. ఇలాంటి నెగెటివ్ థాట్స్ అసలొద్దు. అలాంటి నెగెటివ్ ఎస్పెషల్లీ 5 నెగెటివ్ థాట్స్ అండి. ఒకటేంటంటే ఇట్లా ప్రాక్సీ ఇంటర్వ్యూ ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అనేటువంటి నెగెటివ్ థాట్ అసలు ఉండకూడదు. రెండవదేంటంటే మీకు
ఈ ఇంటర్వ్యూస్‌లో ఈ బ్యాక్ డోర్స్ గానీ, ఇలాంటి మైండ్ సెట్ ఉండకూడదు. 3 ఫ్రీక్వెంట్‌గా కోర్సెస్ మార్చొద్దు. ఒక కోర్స్ తీసుకొని దాన్ని పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. ఒకసారి కాదు మళ్ళీ నేర్చుకోండి. అంతేగాని ఫ్రీక్వెంట్‌గా కోర్సెస్ చేంజ్ చేయటం అనేది ఉండకూడదు. నాలుగోదేంటంటే తక్కువ టైం ఇవ్వకండి. కొన్నిసార్లు మీరు 6 మంత్స్ పట్టినివ్వండి, 9 మంత్స్ పట్టినివ్వండి, 1 ఇయర్ పట్టినివ్వండి, జాబ్ వచ్చేంత వరకు ఫైట్ చేయండి. సో, ఫిఫ్త్‌దేంటంటే మీరు ఫస్ట్ పాజిటివ్ థింకింగ్‌తో ఉండి, నేను ఐటీ జాబ్ కొడతాను. ఐటీ జాబ్ కొట్టాకే నేను వేరే థింక్ చేస్తాను అన్న ఒక పాజిటివ్ స్పిరిట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వటం ద్వారా మీరు ఐటీలోకి వెళ్ళటానికి ఇవి కొంత హెల్ప్ అవ్వచ్చు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ సాఫ్ట్‌వేర్ జాబ్ గురించి గానీ, సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ గురించి గానీ, సాఫ్ట్‌వేర్ కోర్సెస్ గురించి గానీ, లేకపోతే ఇంటర్న్‌షిప్స్ గురించి గానీ, ప్లేస్‌మెంట్స్ గురించి గానీ, మీకు డౌట్స్ ఉంటే ప్రతి సాటర్‌డే క్వాలిటీ థాట్‌లో 11:30-1:30 కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. సో, ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్‌కి ఫ్రెషర్స్ రావచ్చు, వర్కింగ్ వాళ్ళు రావచ్చు, అలాగే మీరు కాలేజ్‌లో ప్రెజెంట్ చదువుతున్న స్టూడెంట్స్ రావచ్చు, కెరీర్ గ్యాప్ వాళ్ళు, నాన్ ఐటీ వాళ్ళు, సో కొన్ని ఇయర్స్ 10 ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఐటీలోకి, ఇలా ఎవరైనా సరే వచ్చి మీ ప్రొఫైల్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు ఏ కోర్స్ అయితే బావుంటుంది, ఎలా ప్రాజెక్ట్స్ నేర్చుకోవాలి, ఎలాంటి ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ క్వాలిటీ థాట్.